ఫుట్బాల్ ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫీఫా వరల్డ్ కప్ 2026కు తెరపడింది. ఫైనల్ పోరులో అర్జెంటీనా పైన 1-0 తేడాతోటి విజయం సాధించిన స్పెయిన్ ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. నిర్ణీత 90 నిమిషాల్లో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా నమోదు చేయకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్ళింది. ఇక 106వ నిమిషంలో ఫెరాన్ టోరెస్ చేసిన అద్భుత గోల్ తోటి స్పెయిన్ విజయం సాధించింది. దుర్భేద్యమైన డిఫెన్స్ తోటి పాటు పదునైన అటాక్ తోటి ఆధిపత్యం ప్రదర్శించిన స్పెయిన్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను మట్టి కరిపించింది. అదనపు సమయంలో గోల్ తోటి టోరెస్ స్పెయిన్ హీరోగా నిలిచాడు. టోర్నీ ఆరంభం నుంచి ప్రత్యర్థులను తన గోలుకు ఆమడ దూరంలో పెట్టిన స్పెయిన్ ఫైనల్లో అర్జెంటీనాను దరి చేరనివ్వలేదు. స్పెయిన్ దూకుడుతోటి బంతి చాలా వరకు తమ అర్ధభాగంలోనే ఉండడంతో సూపర్ స్టార్ మెస్సీ నిస్సహాయకుడిగా మిగిలిపోయాడు. ఇక అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ అద్భుత పోరాటంతో ఎన్నో సేవులు చేసిన ఫలితం లేకుండా పోయింది. ఈ విజయంతో 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ మరోసారి ఫీఫా వరల్డ్ కప్ను ముద్దాడింది. ప్రపంచ కప్ చరిత్రలో ఇది స్పెయిన్కు రెండో టైటిల్గా నిలిచింది. విజేతగా నిలిచిన స్పెయిన్ జట్టుకు ఏకంగా 420 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. ఈ విజయంతో ప్రపంచవ్యాప్తంగా స్పెయిన్ అభిమానులు సంబరాలు మునిగిపోయారు. ఇక ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగా వీక్షించారు. మరోవైపు టోర్నీలో అత్యధిక గోల్స్ సాధించిన ఫ్రాన్స్ కెప్టెన్ కిలియాన్ ఎంబాపే 10 గోల్స్ తోటి గోల్డెన్ బూట్ను కైవసం చేసుకున్నారు.